వస్తే త్యాగం. త్యాగం అనేది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. ఇది వ్యక్తిగత సుఖాలను, కోరికలను లేదా ప్రయోజనాలను ఇతరుల శ్రేయస్సు కోసం, ఒక గొప్ప ఆదర్శం కోసం వదులుకోవడాన్ని సూచిస్తుంది. త్యాగం అంటే ఏదో ఒకటి ఇవ్వడం కాదు. అది నిస్వార్థమైన మరియు స్వచ్ఛమైన మనసుతో చేసే ఒక గొప్ప ప్రక్రియ. దీనివల్ల కుటుంబం, బాంధవ్యాలు బలోపేతానికి, మానవ సంబంధాలలో విశ్వాసాన్ని పెంచడానికి పునాదిగా ఈ త్యాగం పనిచేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తారు. దేశ రక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడతారు. నాయకులు ప్రజల మేలు కోరి తమ జీవితాలను అంకితం చేస్తారు. ఉదాహరణ పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ లాంటివారు. భారతీయ పురాణాలలో దధీచి మహర్షి, బలి చక్రవర్తి, కర్ణుడు వంటి వారు చేసినవి గొప్ప త్యాగాలు. ఈ ఆధునిక ప్రపంచంలో స్వార్థం పెరిగిపోతున్నప్పటికీ త్యాగం యొక్క విలువ శాశ్వతమైనది. మానవ జీవితానికి నిజమైన అర్థాన్ని, సంతృప్తిని ఇచ్చేది త్యాగగుణమే. త్యాగం అనేది కేవలం కోల్పోవడం కాదు. అది ఒక గొప్ప మానవతా విలువ. ఇది ఎదుటివారికి మేలు, ఒక ఆశయం లేదా ఉన్నతమైన లక్ష్యం కోసం చేసే గొప్ప పని. ఇది వ్యక్తిని గొప్పగా మారుస్తుంది మరియు సమాజంలో అతనికి గౌరవాన్ని పెంచుతుంది. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.